కోట్లల్లో దొంగ పెడుతున్నారు, బిల్స్ని మ్యానిపులేట్ చేస్తారు, హయ్యర్ వాల్యూ బిల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ₹1,00,00,000 కన్స్ట్రక్షన్కే అయిపోయింది అంటారు, కొన్నిసార్లు 1,10,00,000 అయిపోయింది అంటారు. ఇదేం ర్యాండమ్ అలిగేషన్స్ ఏం కాదు, ప్రాపర్గా సిస్టమ్ని బైపాస్ చేయడం జరుగుతుంది. మార్వాడి గో బ్యాక్ ఇవాళ ఆంధ్ర తెలంగాణలో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. చాలామందికి ఇంటర్నల్ ఫీలింగ్ ఉంది, కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి. ఉన్న కంప్లైంట్స్లో మేజర్గా ఇచ్చే రీజనింగ్ ఏంటి అంటే 2 టాప్ ప్రయారిటీ పాయింట్స్ వస్తున్నాయి. ఒకటి, మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ రేట్ తక్కువకి అమ్ముతున్నారు వీళ్ళు. 2, ట్యాక్స్ సరిగ్గా కట్టట్లేదు అని చెప్పేసి. ఇవి 2 ఇంటర్లింక్డ్ పాయింట్స్. ఇదేం ర్యాండమ్ అలిగేషన్స్ ఏం కాదు, ప్రాపర్గా సిస్టమ్ని బైపాస్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఫ్యాక్టరీ నుంచి దానికి బయటకు వచ్చే కాస్ట్ ₹100 అనుకుందాము. దాని మీద గవర్నమెంట్ 18% GST యాడ్ చేస్తుంది. ₹118 మార్కెట్లో ల్యాండింగ్ ప్రైస్. దాని మీద డీలర్ మార్జిన్ ఒక 5% పెట్టుకుంటే ₹124కి మార్కెట్లో అమ్మాలి. కానీ కొంతమంది, ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని ₹115కే అమ్ముతున్నారు, మార్కెట్ని చెడగొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. వితౌట్ బిల్లో అమ్మేస్తున్నారు, కచ్చా బిల్ ఇస్తున్నారు, ప్రాపర్గా GST బిల్ ఇవ్వట్లేదు. GST బిల్ ఇవ్వకుండా మనకి ₹115, ₹124కి రావాల్సిన ఐటమ్ని ₹115కి అమ్మేస్తున్నారు అని చెప్పేసి మన లోకల్ వెండర్స్ అందరూ కలిసి గోల చేస్తున్నారు. ఇప్పుడు అయ్యా, ₹124 ఐటమ్ని ₹115కి అమ్మితే లాస్ కదా అని చెప్పేసి అందరికీ ఉండే డౌట్. ఇక్కడే ఉండే మ్యాజిక్ వీళ్ళు చేసేది. సపోజ్ ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఉన్నాడు, అతనికి టెండర్ వాల్యూ సమ్ ఎక్స్ అమౌంట్ ఉంటుంది. ఆర్ ఒక కన్స్ట్రక్షన్ చేసుకునే బిల్డర్ ఉంటాడు, అతనికి సమ్ ఎక్స్ అమౌంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ చూపించాలి అతను. అందులో నుంచి అతని సేల్ వాల్యూ సమ్ ఎక్స్ అమౌంట్ ఉంటుంది, టెండర్ వాల్యూ సమ్ ఎక్స్ అమౌంట్ ఉంటుంది. దాంట్లో నుంచి వీళ్ళకి 40 to 50% మార్జిన్ ఉంటుంది. కొన్ని కేసెస్లో 20%, కొన్ని కేసెస్లో 30%, కొన్ని కేసెస్లో 40-50, చెప్పలేము, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కదా. అయితే వీళ్ళు ఈ 30%, 40%, 50% ట్యాక్స్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఇది వీళ్ళు చూపించరు. వీళ్ళు చూపించేది ఏంటి, మాకు లాస్ వచ్చింది అంటారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్స్ అమౌంట్ వాళ్ళకి చూపించాల్సి ఉంటే ఎక్స్ అమౌంట్ కన్స్ట్రక్షన్ కాస్టే చూపించేస్తారు. ₹1,00,00,000 కన్స్ట్రక్షన్ దీనికి చూపించాల్సి ఉంటే వాళ్ళు ₹1,00,00,000 కన్స్ట్రక్షన్కే అయిపోయింది అంటారు, కొన్నిసార్లు 1,10,00,000 అయిపోయింది అంటారు. ఆన్ పేపర్ లాస్ చూపిస్తారు. ఎలాగా? బిల్స్ని మ్యానిపులేట్ చేస్తారు, హయ్యర్ వాల్యూ బిల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ హయ్యర్ వాల్యూ బిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్టార్టింగ్లో మనం వదిలేసాం కదా, ₹124 ఐటమ్ని ₹115 కొనుక్కుని GST లేకుండా వితౌట్ బిల్లు లేదంటే కచ్చా బిల్తో మనం తీసేసుకున్నాం కదా. ఆ ₹118 బిల్ ఆడి దగ్గర అలాగే ఉంది, ₹124 బిల్ ఆడి దగ్గర అలాగే ఉంది. ఆ బిల్ని వాడు ఏం చేస్తాడు అంటే, ఈ ₹118 బిల్ని లేదంటే ₹124 బిల్ని ₹10కి ఏ కాంట్రాక్టర్కో బిల్డర్కో అమ్మేస్తున్నాడు. వీళ్ళు ఆ బిల్స్ కొనుక్కుని ₹124 మాకు ఖర్చు అయిపోయింది అని చెప్పి చూపించేస్తున్నారు. ₹10 పెట్టి బిల్ కొనుక్కుని ₹124 ఖర్చు అయిపోయింది అని చెప్పి గవర్నమెంట్కి చూపిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్ ఆఫ్ చేసేస్తున్నారు, అసలు బైపాస్ చేసేస్తున్నారు. సో ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? మనం బిల్ చేసేవాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళే చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్నారు, మన దగ్గర కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్టెన్సివ్గా ఇదే ప్రాక్టీస్ని ఫాలో అవుతున్నారు ప్రాఫిట్స్ కోసము. మన వాళ్ళు చాలా తక్కువ మంది చేస్తున్నారు, బట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో అందరూ అలాగే చేస్తున్నారంటే అందరూ అలా చేయట్లేదు.
కొంతమంది వాళ్ళల్లో కూడా చాలా జెన్యున్గా బిజినెస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనమేం తప్పు పట్టడానికి లేదు. బట్ ఈ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ ఎక్కడి నుంచి ఇదైంది దీనికి అంటే మన దగ్గర నుంచే మొదలైంది. మనం 124 రూపాయలకి వచ్చే ఐటమ్ని వితౌట్ బిల్లో 115 రూపాయలకి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటే ఆ 4 రూపాయల కోసం 10 రూపాయల కోసం మనం కక్కుర్తి పడి మనం అది తీసుకోవట్లేదు, బిల్ తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. జస్ట్ మనం ఆలోచించుకునే 4 రూపాయల కోసము ఎంత ట్యాక్స్ ఎవేడ్ చేస్తున్నాము. ఈ ట్యాక్స్ అంటే ఎవరికో ఇస్తున్న డబ్బు కాదు, ఇది మళ్ళీ కరెంట్ రూపంలో, వాటర్ రూపంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో మీ ఇంటికే తిరిగి వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? ఉన్నది ఒక్కటే సొల్యూషన్ అండి, కస్టమర్ అవేర్నెస్. మనం రెస్పాన్సిబిలిటీ చేయకపోతే అది తిరిగి తిరిగి మన దగ్గరికే తిరిగి వస్తుంది. మనకు కొంచెం ఆశని ఆశ చూపించి వీళ్ళు మనల్ని దోచుకుంటున్నారు. ఏ ఐటమ్ కొనుక్కున్నా, ఎక్కడి నుంచి కొనుక్కున్నా ప్రాపర్గా జిఎస్టీ బిల్ డిమాండ్ చేసి తీసుకోండి. 100% విత్ జిఎస్టీతోనే ప్రోడక్ట్స్ తీసుకోండి. వితౌట్ జిఎస్టీతో ఏ మెటీరియల్ తీసుకోమాకండి. అది తిరిగి తిరిగి మీ దగ్గరికే వస్తుంది, మీ నెత్తి మీదే పడుతుంది. మళ్ళీ ఏ ట్యాక్స్ రూపంలోనో ఇంకోటో మీ నెత్తి మీదే పడుతుంది. మీరు ట్యాక్స్ బిల్ డిమాండ్ చేసి తీసుకుంటే మన స్టేట్ స్ట్రాంగ్ అవుతుంది, ప్రైజెస్ తగ్గుతాయి, బిజినెస్ జెన్యూన్గా గ్రో అవుతుంది. ఇది 100 రూపీస్ గురించి కాదు, కోట్లల్లో దొంగ పెడుతున్నారు. డిమాండ్ యువర్ బిల్, ప్రొటెక్ట్ యువర్ స్టేట్. జై హింద్.